ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డైన మీ అందరికీ ఈరోజు మన వాగ్దానంగా జనములకు వెలుగు నా విధిని నియమించుము. యెషయా గ్రంథము 51:4 లేఖనంలో చదువుతున్నాము. నా ప్రజలారా నా మాటలకిచ్చి నా జనులారా నా చెవికి వేయుడి. ఉపదేశం నా ఎద్దు నుండి బయలుదేరును. జనములకు వెలుగు కలుగునట్టుగా నా విధిని నియమించును. నేను ఏర్పరచు నా నీతిని సమీపముగా ఉన్నది. ఇక్కడ మనకు ఇవ్వబడిన వాగ్దానము ఈ 51 అధ్యాయాన్ని నేర్చుకోవడానికి దేవుడు తన ప్రజల్ని ఇస్తాడు. జనములకు వెలుగు కలిగినట్టుగా ఆఖరి దినాల్లో భూమిపై ఉన్న దేవుని రాజ్యము లోకంలోనికి సమస్త జనులకు రక్షణను నీతిని కలిగిస్తుంది. ఈ యొక్క యెషయా గ్రంథంలోనే 2వ అధ్యాయము 3వ వచనం. ఆ కాలంలో సీయోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెలుగము రండి. ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించు. మనము ఆయన త్రోవలలో నడుతాము అని చెప్పుకొందురు. కాబట్టి ఆయన మనకు ఏ విధమైనటువంటి విధి విధానాన్ని నేర్పేవాడై ఉన్నాడో తెలియజేస్తూ ఉంది. అలాగే యెషయా గ్రంథము 42:6 వచనంలో కూడా మనం చూసినట్లయితే వెలుపలికి తెచ్చుటకును, చీకట్లో నివసించు వారిని బద్ధగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని నిన్ను కాపాడి ప్రజలకు కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. దేవుడు మన పట్ల, మన ప్రజల పట్ల తను కలిగి ఉన్నటువంటి ఏర్పాటు, తను చేసే కార్యాలు, దేవుడు అబ్రహాంతో చేసిన వాగ్దానం ప్రకారం అతని సంతానం జనంలోకి ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి 2వ అధ్యాయం 2వ వచనమే కాకుండా 4వ వచనం దాకా కూడా కొన్ని మాటలు చెప్పారు. ఎందుకంటే ఉన్నాయో ఆయన మధ్యవర్తి అన్ని జనులకు న్యాయం తీర్చిన, అనేక జనులకు తీర్చిన వారు తమ ఖడ్గంలోను నాకటి నక్కులుగాను తమ ఈటలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుతారు. జనం మీదికి జనము ఖడ్గమెత్తక ఇందును యుద్ధము నేర్చుకున్నట్టుగా మానివేతులు. దేవుడి కాపుదల్లోకి వచ్చిన తర్వాత దేవుడు చేసేటువంటి కార్యం యుద్ధముగా ఉండదు. కాబట్టి ఇంకా మనం ముందుకు వెళ్తే 9వ అధ్యాయంలో యెషయా గ్రంథంలోనే 7వ వచనం, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్టు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించు. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవుడు చేసేటువంటి కార్యం. ఇంకా మనం కొన్ని మాటలు చూసుకోగలిగితే 42వ అధ్యాయంలో కూడా యెషయా గ్రంథంలో మొదటి నుంచి, ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరుచుతున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయం కనపరుచు. అతడు కేకవేయుడు, అరువడు, తన కంఠస్వరం వీధిలో వినపడనీయడు. నలిగిన రేలును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనాల వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచు. భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగెలడు, నలుగుడు, పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టు. విధంగా ఆయన చేసే కార్యం ఇవన్నీ కూడా మనం చూస్తే యేసుక్రీస్తును గురించి ముందుగా ప్రవచింపబడినటువంటి మాటలై ఉన్నాయి. కాబట్టి ఆయన రాజ్యము సకల జనులకు ఒక విధి విధానాన్ని, ఒక నియమాన్ని, ఒక క్రమాన్ని కలిగింపచేసేదిగా ఉంది. అతి కృప ఆయన నమ్మిన మనందరికీ తోడయుండి నడిపించును గాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. మీరిచ్చిన వాగ్దానం సిద్ధం తెచ్చుకొని మీ విధి విధానాల్లో మేము నడుచుటకు చక్కటి మనసు మా అందరికి, జ్ఞానము మా అందరికీ దయచు. యేసు పరిశుద్ధ నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అనే యేసుక్రీస్తు యొక్క కృపా కనికరం కాపుదల అందరికి తోడయుండి నడిపించును గాక. ఆమేన్.